Hello guys, welcome to Talkies Today channel. హలో గైస్, ఎలా ఉన్నారంతా? బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు టాకీస్ టుడే ఛానల్. తమిళనాడు నుంచి నెక్స్ట్ లెవెల్ డైరెక్టర్ అయిన లోకేష్ కనకరాజ్ హీరోగా ఎంట్రీ ఇస్తూ రా యాక్షన్ అలాగే ఎమోషనల్ మైండ్ గేమ్ సినిమాలు తీసే అరుణ్ డైరెక్షన్ లో రాక్ స్టార్ అనిరుద్ధ్ గారి మ్యూజిక్ తో వచ్చిన మోస్ట్ అవైటెడ్ మూవీ డీసీ. 2 గంటల 20 నిమిషాల రన్ టైమ్ తో థియేటర్స్ లోకి వచ్చిన ఈ మూవీ అసలు ఎలా ఉంది? లోకేష్ కనకరాజ్ యాక్టర్ గా మెప్పించారా లేదా? అనిరుద్ధ్ బీజిఎం థియేటర్స్ షేక్ చేసిందా లేదా? అసలు సినిమా థియేటర్స్ లో చూడొచ్చా లేదా అనేది ఈ విషయాలన్నీ ఈ వీడియోలో క్లియర్ గా మాట్లాడుకుందాం. సో వీడియోని కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే వీడియోకి ఒక లైక్ చేసి కామెంట్ చేసి హైప్ కనిపిస్తే హైప్ ఇవ్వండి, వీడియోకి ఎక్కువ రీచ్ వస్తుంది. సో ఇలాంటి లేటెస్ట్ మూవీ రివ్యూ అప్డేట్స్ కోసం మన టాకీస్ టుడే ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టేసుకోండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఇక ఈ సినిమా కథ విషయానికి వస్తే ఇదొక రా యాక్షన్ లవ్ అండ్ రివెంజ్ డ్రామా. సో ఆయుధాలు దొంగలించే ఒక గ్యాంగ్స్టర్ గ్యాంగ్ కి హెడ్ అయిన దేవదాసు అలాగే అతని టీం ని పోలీసులు పట్టుకోవడానికి చేస్ చేస్తూ ఉంటారు. ఆ పోలీస్ చేజింగ్ అలాగే ఎస్కేపింగ్ జర్నీలో దేవదాస్ లైఫ్ లోకి చంద్ర అనే అమ్మాయి ఎలా ఎంటర్ అయింది, ఒక ప్రాస్టిట్యూట్ గా నరకం చూసిన చంద్ర లైఫ్ ని దేవదాస్ ఎలా మార్చాడు, పోలీసుల నుంచి ఆ గ్యాంగ్ ఎలా ఎస్కేప్ అయ్యింది, అలాగే చివరికి ఏం జరిగింది అనేది ఈ సినిమా యొక్క మెయిన్ స్టోరీ. ఇక ఈ సినిమా పాజిటివ్ పాయింట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఈ సినిమాకి బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ ఎవరైనా ఉంటే అది ఖచ్చితంగా అనిరుద్ధ్ బీజిఎం అని చెప్పాలి. ఎలివేషన్ సీన్స్ గానీ, ఇంటర్వల్ అలాగే క్లైమాక్స్ బ్లాక్స్ లో థియేటర్స్ లో గూస్ బంప్స్ వచ్చేలాగా ఆయన బీజిఎంస్ అయితే ఇచ్చారు. ఇక మామూలు రివెంజ్ డ్రామానే అయినప్పటికీ స్క్రీన్ ప్లే చాలా ఫాస్ట్ బేస్డ్ గా నడుస్తుంది. క్యారెక్టర్స్ డేంజర్ లో ఉన్నప్పుడు వాళ్ళని సేవ్ చేయాలని ఆడియన్స్ కూడా ఫీల్ అయ్యేంతలాగా ఎమోషన్ అక్కడ స్క్రీన్ మీద వర్కౌట్ అయ్యింది. ఇక ఫస్ట్ హాఫ్ గుడ్ ఇంటర్వల్ కార్డ్ ఇచ్చి సెకండ్ హాఫ్ లో వామిక క్యారెక్టర్ ఎంట్రీతో మంచి ఫాస్ట్ బేస్డ్ స్క్రీన్ ప్లే తో అదరగొట్టారు. ఈ సినిమా మైనస్ పాయింట్స్ చూసుకున్నట్టయితే కథ పరంగా చూసుకున్నట్టయితే కొత్తదనం ఏముండదు, చాలా సింపుల్ స్టోరీ లైనే ఉంటుంది. ఇంకా సినిమాలో బ్లడ్ రా యాక్షన్ సీన్స్ అన్ని చాలా ఎక్కువగా ఉన్నాయి, వైలెన్స్ సీన్స్ ఎక్కువగా ఉన్నాయి. సో కాబట్టి వైలెన్స్ ఇష్టం లేని వాళ్ళకి, ఫ్యామిలీ ఆడియన్స్ కి ఈ సినిమా కొంచెం ఇబ్బందిగా ఉండొచ్చు. ఈ సినిమా నటీనటుల పర్ఫార్మెన్సెస్ విషయానికి వస్తే ముందుగా మనం మాట్లాడుకోవాల్సింది హీరోయిన్ వామిక గురించి. ఈ సినిమాకి నటన పరంగా ఆమె మెయిన్ ప్లస్ అని చెప్పాలి. ఒక ప్రాస్టిట్యూట్ క్యారెక్టర్ లో ఇంట్రడక్షన్ నుంచి ఎండింగ్ వరకు అద్భుతమైన పర్ఫార్మెన్స్ ఇచ్చారు. ఎస్పెషల్లీ సెకండ్ హాఫ్ లో మర్డర్ సీన్ లో ఆమె చూపించిన ఎమోషన్స్ గానీ, పెయిన్ గానీ ఆడియన్స్ హృదయాలను కట్టిపడేస్తుంది. ఇక డైరెక్టర్ గా సౌత్ ఇండియన్ షేక్ చేసిన లోకేష్ కనకరాజు హీరోగా ఫస్ట్ అటెంప్ట్ లోనే ఆశ్చర్యపరిచారు. తన బాడీ లాంగ్వేజ్, స్క్రీన్ ప్రెజెన్స్, యాక్షన్ సీన్స్ కి పర్ఫెక్ట్ గా సూట్ అయ్యాయి. ఇక దేవదాస్ అలాగే చంద్ర లవ్ ట్రాక్ వాళ్ళ కాంబినేషన్ సీన్స్ అన్ని చాలా నేచురల్ గా వర్కౌట్ అయినాయి. ఈ సినిమా టెక్నికల్ డిపార్ట్మెంట్ చూసుకున్నట్టయితే డైరెక్టర్ అరుణ్ తన మార్క్ రాన్ స్టైలిష్ యాక్షన్ మేకింగ్ తో చాలా ఎంగేజింగ్ గా తెరకెక్కించారు. యాక్షన్ మధ్యలో లవ్ ట్రాక్ ఈ సినిమా డిస్టర్బ్ చేయకుండా చాలా బాగా చూపించారు. ఇక విలేజ్ బ్యాక్ డ్రాప్, డార్క్ షేడ్ కలర్ గ్రేడింగ్ సినిమాటిక్ ఫీల్ ని అద్దరగొట్టేసింది. ఇక మన అనిరుద్ధ్ బీజిఎం చెప్పనవసరం లేదు, ఆయన బీజిఎం వల్లే ఈ సినిమా ఈ స్థాయిలో ఉంది. ఇంకా ఓవరాల్ గా ఈ డీసీ మూవీ గురించి చెప్పాలంటే ఇదొక రొటీన్ రివెంజ్ స్టోరీ అయినప్పటికీ బాగా ఎంగేజింగ్ యాక్షన్, స్ట్రాంగ్ ఎమోషన్, రాక్ స్టార్ అనిరుద్ధ్ బీజిఎం కోసం అలాగే వామిక గబ్బి పర్ఫార్మెన్స్ కోసం ఈ సినిమా థియేటర్స్ లో హ్యాపీగా ఒకసారి చూసేయచ్చు. సో యాక్షన్ అలాగే మాస్ లవర్స్ కి ఇది ఒక మంచి థియేటికల్ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. ఈ మూవీకి మన టాకీస్ టుడే ఛానల్ వస్తున్న రివ్యూ రేటింగ్ 3/5. ఇది నా ఒపీనియన్ మాత్రమే. ఈ సినిమాని మీరు ఆల్రెడీ చూసినట్టయితే ఈ సినిమా మీకు ఎలా అనిపించింది అనేది కింద కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీలైతే పక్కన ఉన్న బెల్ బటన్ కూడా ప్రెస్ చేసి పెట్టుకోండి. ఇది వాళ్ళ వీడియో గైస్. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకైతే వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.